రెండవది ఇక్కడ రాయబడుచుంది పొజిషన్ ఆఫ్ పవర్. ఆయన యొక్క శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన యొక్క సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన కూర్చున్న కుర్చీ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ కూర్చున్నాడంటే రెండోది ఇక్కడ రాయబడి వచ్చింది ఆయన పొజిషన్ ఏంటంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఒకటి ఆయన నీకోసం చనిపోయాడు కనుక నువ్వు ఆ దేవుడు ఎన్నుకున్న వారిని శిక్షించేవాడు ఎవడు కూడా లేడు. రెండోది ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఆయన కూర్చున్న యొక్క సీట్, ఆయన మనిషి ఎవరైనప్పుడు ఇప్పుడు చూడండి, సీఎం కుర్చీ ఉంది అనుకోండి. ఆ సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా కానీ ఆ కుర్చీకి వెయిట్ అనేది ఉంటుంది. ఆ కుర్చీ చేసే పని ఒకటి ఉంటుంది అమ్మ. దాంట్లో కూర్చున్నవాడు ఏ సంతకం పెట్టినా చెల్లుతుంది. అంతే తప్ప పలానా వ్యక్తే కూర్చోలని లేదు. ఎందుకంటే ఆ పొజిషన్కి ఆ ర్యాంక్ ఉంది కనుక. ఇక్కడ రాయబడి వచ్చింది ఆయన కూర్చున్నాడు కుర్చీ ఎక్కడంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు ఆయన వెళుతున్న సమయంలో జరిగిన యొక్క సన్నివేశం అక్కడ రాయబడుచుంది. వారి శిష్యులు చూస్తుండగానే ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అది ఆయనకు పొజిషన్, అది ఆయనకు సామర్థ్యం. ఏంటంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కనుక నీ మీద శిక్ష విధించేవాడు ఎవడు కూడా లేడు. ఆయన ఎక్కడ తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. చనిపోయిన తర్వాత మరణంను జయించి తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు తన శిష్యులతో 40 దినములు ఉన్న తరువాత ఆయన ఆరోహణమవుతూ వారు ఇంకా చూస్తుండగానే ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కానీ రాయబడి వచ్చింది. ఒకసారి చూడండి అపోస్తలుల 2వ అధ్యాయము